ఏరా జెండు బామ్ రాసుకున్నావా? జెండు బామ్ ఒకటే కాదు, అమృతాంజను, వైడెక్స్, మూవు, టైగర్ బాము, జామాయిలు అన్ని పూసుకున్నా. ఆ విషయంలో ఎక్కడా తేడా రాకూడదు కదా. మా నాయనే ఫలితం ఏమైనా కనిపించిందా? అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి. అమ్మా బొమ్మ, నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడిగడు నా జోలికి రాకుండా చూడాలి, సరేనా? అబ్బబ్బా కనకం, ఇంకా అల్లుడు రెడీ కాలేదా? ముహూర్తానికి టైం అయిపోతా ఉంది. రెడీగా ఉన్నాడు బామ్మ, వచ్చేస్తున్నాడు. మంచి ఫైల్ వన్ లాగున్నాను. సరే కదా. ఇదేంట్రా, నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి? కొంచెం మంచినీళ్ళు తాగితే సర్దుకుంటుందిలే. పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా? పద పద లోపలికి. అదేమిటయ్యా, శోభనం గదిలోకి వెళ్లే వాళ్ళ దగ్గర సెంటు వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృతాంజన వాసన వస్తుంది. కరెక్ట్ కరెక్ట్, అది ఇక్కడ పూసుకున్నా. మరి టైగర్ బామ్ అది ఇక్కడ పూసుకున్నా. మరి జందు బామ్ అది ఇక్కడ పూసుకున్నా. అంతేనా? జామాయిలు రాసుకోలేదా? అది ఇక్కడ 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 పూసుకున్నా. మా వాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ. సెంటు అందరూ పూసుకునేదేగా, కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్. బాంబులు సెటప్. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. మనకి ఇక్కడేం పనే. అబ్బా, ఇంకా రేసు మొదలవుతుంది. మా వాడు ఖచ్చితంగా జాక్ పాట్ కొడతాడు. ప్లీజ్ నాకు హ్యాండ్ ఇవ్వకు, రేపు నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా. అయ్యో పాలు లేవే. గుటగుట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? మంది నిద్ర దొంగకు లాభమట. చెప్తా చెప్తా. అదేంట్రా బాబు, లోపల పాలు తాగినా ఇంకా ఎక్కడ తగ్గలేదా? ఉన్నాయి ఇంత గ్లాసుడు పాలు, అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది. నేను నీళ్ళు తాగు వస్తా. అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యో, ఒరి భగవంతుడా, పడ్డావా? నీ గ్రహచారమే బాగలేదురా. నీ నడుము కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టుంది. లేవగలవా? లేపాలా? అబ్బా నాకేం కాలేదత్తా, నువ్వేం కంగారు పడకు. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. మళ్ళా అక్కడికి వచ్చి పడ్డావనుకో, నా జాక్ పాట్ డమాల్. ఉండు. అమ్మా బామా బామా, మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది, కాస్త వెళ్ళి చూడవా? అమ్మో, నా వల్ల కాదు. అసలే నా నడుములో గ్రిప్ లేదు. నేను జారి పడ్డాననుకో, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. అబ్బా, ఇదిగో త్వరగా మంచినీళ్లు తాగి మంచం ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు. అసలే నీ గ్రహచారం బాగాలేదురా. గ్రహచారమే కాదు, ఏది బాగాలేదు. నేను వస్తా. మంచిదల్లుడు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరు తిని పడేశారో వాళ్ళమ్మ కడుపు మాడ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అయ్యో ప్లీజ్ వద్దమ్మా. వన్ టూ త్రీ. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. దీన్ని లేపితే అరుస్తుంది, అరిస్తే ముసలిది కరుస్తుంది. పని చేస్తా. సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా.
అబ్బా మా ఆవిడకి మంచి మూడ్ వచ్చినట్టుంది. బాడీ హీట్ ఎక్కినట్టుంది. నా ప్లాన్ సక్సెస్. ఎంత మెత్తగా ఉంది. ఏంటి సౌండ్ ఆగిపోయింది? గట్టిగా నొక్కుతా. నా జాయింట్లే జామ్ అయిపోయారు. కాలికి బలం వచ్చింది, చేతికి బలం వచ్చింది. ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి. థ్యాంక్ యూ భుజగోవిందం గారు. మునక్కాయ కూర, మునక్కాయ సాంబారు, మునక్కాయ రసం, అబ్బా అన్ని రెడీ. ఇవన్నీ కలిపి కొట్టాడంటే నా అల్లుడు. కాళ్ళే రావట్లేదు, ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అవును, ఇంతకీ మన అల్లుడు గురం ఎక్కడా? నేనత్తా. అయ్యో రామా, ఇదేంట్రా కాలికి మెడకి ముడి వేసుకున్నావు? చేయబోయే కార్యాలకి శక్తి వస్తుందని బాడీ వంగ తీసా, లాగైపోయింది. అయ్యో, ఇంకేం కడుపు? కడుపు సంగతి తర్వాత అత్త. ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి. కాసేపు ఇలాగా ఉంటేనే చేస్తాను. అప్పుడు శోభనం ఉండదు, తద్దినం ఉంటుంది. తీసేయ్, లాగ్ తీసేయ్. ఇదేం కర్మ. ఏమిట్రా ఇది? సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది? ఎవర్రా చెప్పింది నేను ఇలా చేయమని? వాడే ఆ భుజగోవిందం గారు చెప్పాడత్తా. ఆసనాలు వేస్తే నడుము ఇనుప చువాలు అవుతుందన్నాడు. ఇప్పుడు చీపురు పుల్లాలు అయిపోయింది. రారా కూర్చో. ఇదేంటత్తా? ఉలవల పులుసు, ఉలవల చారు, నిలమైన గుర్రానా? అవునరా, నా పాలిట గుర్రానివే. ₹1,00,00,000 జాక్పాట్ కొట్టే గుర్రానివి. అందుకే ఈ ఫుడ్. జాక్పాట్ పిచ్చితో నాకు గుర్రంతిన గడ్డి పెడుతున్నావా? ఈ మధురమైన రాత్రి శోభనపై పెళ్లి కొడుక్కి పంచభక్ష పరమాన్నాలు పెడతారు తెలుసా? తెలుసు తెలుసు. పంచభక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకర్ణులాగా నిద్రపోతావు. అరకడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చెయ్యాలరా నువ్వు. నన్ను కుక్కతో పోలిస్తున్నావా? లేదు లేరా, తమాషా కన్నాను. ఇదిగో ఉల్లిపాయలన్నీ బాగా తిను, ఈ మునక్కాడలన్నీ బాగా చీకు. ఈ రాత్రి చూపించు నీ తడాకా. కారం కారం చాలా ఎక్కువగా ఉంది. నేను అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అదా, నీ అరుపు రేసు గుర్రం సకిలింపులా వినిపించిందిరా. నా కర్మ, నేను నీకు రేసు గుర్రాలా కనిపిస్తున్నాను. అయ్యో, కాస్త పైకి లేపతా. ఓరి నాయనో, నేను లేపితే లేచేవాడివి. ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయన?